హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్ల కల నిజమైంది. 2 భారీ శుభవార్తలు. సుప్రీం కోర్టు కీలక నిర్ణయం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి. దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లు మరియు సీనియర్ సిటిజన్లకు సుప్రీంకోర్టు మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి డబుల్ ధమాకా శుభవార్తలు వచ్చాయి. మొదటిది లక్షలాది మంది ఈపీఎస్ 95 పెన్షనర్ల చిరకాల వాంఛైనటువంటి కనీస పెన్షన్ పెంపుపై అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ గారి నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పెన్షన్ పెంపు, గ్రాట్యుటీ సరళీకరణ మరియు ఇతర వైద్య సదుపాయాలపై త్వరలోనే తుది నివేదికను కేంద్రానికైతే సమర్పించనుంది. ఇది పెన్షనర్ల ఆర్థిక కష్టాలను తీర్చి గౌరవప్రదమైన జీవితానికి బాటలు వేస్తుందనైతే ఆశిస్తూ ఉన్నారు. ఇక రెండో అతిపెద్ద అప్డేట్ ఏంటంటే 70 ఏళ్లు దాటిన ప్రతి ఒక్క వృద్ధుడికి కేంద్రం రూ. 5,00,000 వరకు ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ ప్రకటించింది. ఆయుష్మాన్ భారత్ వయవందన యోజన పథకం ద్వారా ఆయుధం ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ కూడా ఈ యొక్క సౌకర్యం వర్తిస్తుంది. ఒకవేళ మీ కుటుంబం ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పథకంలో ఉండి 5,00,000 కవరేజ్ పొందుతూ ఉంటే, ఆ కుటుంబంలోని 70 ఏళ్ళు దాటిన వృద్ధులకు అదనంగా మరొక రూ. 5,00,000 ప్రత్యేక కవరేజీ అనేది లభిస్తుంది. అంటే ఆ వృద్ధుల వైద్యం కోసం మొత్తము రూ. 10,00,000 వరకు భరోసా అనేది అందుతుంది. కేవలం ఆధార్ కార్డ్ ఆధారంగా వయసును ధృవీకరించి ప్రత్యేకంగా వయోవందన కార్డ్ జారీ చేస్తారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కార్పొరేషన్ హాస్పిటల్స్‌లలో కూడా చికిత్స అనేది ఉచితంగా పొందవచ్చు. మరి ఇప్పటికే సీజీహెచ్ఎస్ లేదా ఈసీహెచ్ఎస్ వంటి ఇతర పథకాల్లో ఉన్నవారు తమకు నచ్చిన పథకాన్ని ఎంచుకునే అవకాశం కూడా కల్పించడం జరిగింది. మొత్తానికి జస్టిస్ రంజనా రంజన ప్రకాష్ దేశాయ్ గారి నేతృత్వంలో పెన్షన్ పెంపు కమిటీపై ఏర్పాటు, అలాగే ఈపీఎస్ 95 పెన్షనర్ల కనీస పెన్షన్ పెంపు డిమాండ్‌పై త్వరలోనే సానుకూల నిర్ణయము. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్స్ అందరికీ రూ. 5,00,000 ఉచిత వైద్య వార్షిక అంటే పర్ యానం 5,00,000 వరకు ఉచిత వైద్య సహాయము. కుటుంబానికి ఇప్పటికే బీమా ఉంటే వృద్ధులకు ప్రత్యేకంగా అదనపు 5,00,000 వరకు కవరేజ్ అంటే మొత్తం 10,00,000 అవుతుంది. ఆదాయ పరిమితి లేదు. ధనిక, పేద అనే తేడా ఏమీ లేదు. అందరికీ ఇది వర్తిస్తుంది. ఆయుష్మాన్ వయవందన కార్డ్ కోసం ఆధార్ కార్డు అనేది మనకు అవసరం అవుతుందనమాట అప్లై చేసేదానికి. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో కూడా క్యాష్‌లెస్ చికిత్స అయితే పొందే సౌకర్యం ఉంటుంది. దేశంలోని వృద్ధులు, పెన్షనర్ల కోసం ప్రభుత్వం 2 విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. ఒకటి సుప్రీంకోర్టు మాజీ జడ్జి నేతృత్వంలోని పెన్షన్ పెంపు కమిటీ ఏర్పాటు కాగా, రెండవది 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఆదాయంతో సంబంధం లేకుండా 5,00,000 ఉచిత ఆరోగ్య బీమా కల్పించడం. ఈ నిర్ణయాలు వృద్ధులకు అటు భరోసాను, ఇటు ఆరోగ్య భద్రతను ఒకేసారి అందిస్తూ వారి జీవితాల్లో కొత్త కాంతిని నింపుతూ ఉన్నాయని చెప్పవచ్చు.